500 ఏళ్ల నాటి కళ నేడు సాకారం కాబోతా ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో కూడా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ గుళ్ళల్లో కూడా దేవాలయాల్లో కూడా రామనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది ఏదైతే విజయవాడలోని స్క్రూ బ్రిడ్జ్ పక్కనే ఉన్న ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన శ్రీ జగన్నాథ్ మందిరం. కొంతమంది ఉన్నారు నిర్వాహకులు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. గురుగారు ఎలా చూస్తూ ఉన్నారు? 500 ఏళ్ల నాటి తర్వాత రాముడి విగ్రహం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగబోతా ఉంది, ఎలా? చూడండి, రాముడు మన రామాయణం చదువుతామన్నమాట. 14 ఏళ్ళు పడాను అరణ్యవాసానికి వెళ్తాడు. దానికి అయోధ్య వాసులందరూ మొత్తం తమ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఉంటారు. 14 ఏళ్ళ తర్వాత రాముడు అయోధ్యలో వచ్చినప్పుడు ఎంతో అంగరంగ వైభవంగా దీపారాధనతో రాముడిని స్వాగతిస్తుంది. దాన్నే దీపావళిని జరుపుకుంటాం మనము. మన 14 ఏళ్ళకి అంత వచ్చినప్పుడు అలాంటిది 500 సంవత్సరాల పాటు రాముడు తన జన్మస్థలమైన ప్రదేశానికి దూరం అయ్యాడు రాముడు. సో అలాంటప్పుడు మరి 500 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి తన యొక్క స్వగృహానికి వచ్చినప్పుడు ఇంకెంత వైభవంగా జరుపుకోవాలి మనము. అలా చెప్పాలంటే రాముడి గుడి లేని ఊరే ఊరు కాదంటారే. అలాంటిది రాముడు జన్మస్థలమైన అయోధ్యలో ఇన్నేళ్ల పాటు రాముడికి సరైన ఆయనకి సేవలు జరగలేదు. ఇది చాలా దురదృష్టకర విషయము. బట్ వాట్ ఎవర్, మొత్తానికి ఇలా వస్తుంది కాబట్టి హిందువులందరూ, కేవలం హిందువులే కాదు భారతీయులు అందరూ కూడా దీన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. 1828లో డెమాన్స్ట్రేషన్ అయింది, మళ్ళీ 2024లో మళ్ళీ ఇప్పుడు రాముడి జయంతి జరుగుతుంది. కాబట్టి వాస్తవంగా పబ్లిక్ ఇది రాములల్లా ప్రాణప్రతిష్ఠ అంటున్నారు. కానీ వాస్తవంగా మేము దీన్ని జస్ట్ రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ అనుకోవట్లేదు, మన సంపూర్ణ సనాతన ధర్మానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ అనుకుంటున్నాం. ఎందుకంటే గత 30-40 ఏళ్ళలో చూసినట్లయితే మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కడు తప్పుగా మాట్లాడుతున్నాడు. మన ధర్మం గురించి మనమే తక్కువ చేసుకుంటున్నాము. అలా ఉనికిని కోల్పోతున్న పరిస్థితుల్లో తిరిగి ఈ యొక్క ప్రోగ్రాం అనేది, ఈ యొక్క అయోధ్య ప్రోగ్రాం అనేది తిరిగి ఈ యొక్క సనాతన ధర్మం అనే దాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. ప్రతి హిందూ కూడా చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. ప్రతి హిందూ కూడా జై శ్రీరామ్ మనం చూసినట్లయితే నిన్న మేము 1 టౌన్ నుంచి 2 టౌన్ వరకు మేము శోభాయాత్ర చేశాము. ప్రతి ఇంట్లో రాముడి యొక్క ఫ్లాగ్స్ ఎగురుతున్నాయి. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. అందరూ జై శ్రీరామ్ అని చెప్పి, నాకు తెలిసి నా 38 ఏళ్ళ జీవితంలో ఏ రోజు కూడా నేను ఎంతటి స్పిరిచువల్ వైబ్రేషన్ నేను చూడలేదు. సో భారతదేశం మొత్తం ఒక రకంగా ఈ యొక్క రామనామంతో ఊగిపోతుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్రాణప్రతిష్ఠ ఆఫ్ లార్డ్ రామ్. రాముడి యొక్క విగ్రహం మాత్రమే ప్రాణప్రతిష్ఠ కాదు, కానీ సంపూర్ణ మన యొక్క హైందవ ధర్మానికి, మనకు సనాతన ధర్మానికి వాటి కూడా తిరిగి ప్రాణం పోస్తున్నారు మన యొక్క ప్రధానమంత్రి మోదీ గారు అండ్ ఆల్. కాబట్టి వీ హోప్ అండ్ ప్రే. భారతదేశం ఒకప్పుడు విశ్వగురు, ప్రపంచం మొత్తానికి ధర్మం చెప్పింది. అలాంటి ఈరోజు భారతీయులు మన ధర్మాన్ని తక్కువ చేసుకొని వేరే వాళ్ళని ఫాలో అవుతున్నారు. అది కానీ ఈ ఎపిసోడ్ ద్వారా మళ్ళీ అగైన్ వీఆర్ రీఇన్వెంటింగ్ అనమాట. కాబట్టి మళ్ళీ భారతీయులు అందరూ కూడా తన ధర్మం గురించి గొప్ప చెప్పుకొని తన ధర్మాన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ పాటించే ఒక రోజు అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది త్వరలో వస్తుందని ఆశిస్తున్నాము. మరియు ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 మందిరాల్లో కూడా ఈ యొక్క 2 కోట్ల మంది ఇస్కాన్ భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి మందిరంలో కూడా పెద్ద LED స్క్రీన్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. మరియు మీరు చూడొచ్చు, కీర్తన ప్రోగ్రాం నడుస్తున్నాయి. నిన్న శోభయాత్ర జరిగింది. మరియు ఈరోజు 3000 దీపాలతో అద్భుతమైన, మీరు బయట చూడవచ్చు, శ్రీరామనామం చెప్పి రాముని వెల్కమ్ చేస్తూ ఒక డెకరేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కీర్తన మేళ తర్వాత నామరామాయణం చెప్పు జరుగుతుంది. తర్వాత క్లాస్ ఉంటుంది. సుమారు 2000 మందికి అన్న ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీ హోప్ అండ్ ప్రే దట్ ఈ యొక్క ఎపిసోడ్ కేవలం ఒక్కరోజుకి పరిమితం కాదు, మన సనాతన ధర్మం తిరిగి మళ్ళీ తలెత్తుకునేలా చేస్తున్న ఎపిసోడ్ ఇది. కాబట్టి భారతీయులు అందరూ గర్వించదగ్గాల్సిన రోజు ఇది. కాబట్టి అందరూ హిందూ సోదరులకు, భారతదేశ సోదరులందరికీ కూడా, మరియు ఈ ఉత్సవాన్ని అన్య మతస్థులు కూడా, క్రిస్టియన్లు, ముస్లింలు కూడా, వాళ్ళు కూడా పెద్ద హృదయం స్వాగతిస్తున్నారు. దిస్ ఈజ్ గ్లోరీ ఆఫ్ ఇండియా. భారతదేశం అంటే ఐకమత్యం. అన్ని మతాలు, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా వచ్చి రామనామం జపం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎంతకన్నా మనకేం కావాలంటే దిస్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. రాముడు ఒక్క వర్గానికి చెందినవాడు కాదు, రాముడు ప్రతి ఒక్కడి వాడు. కాబట్టి అందరి మతస్థులు కూడా వచ్చి దీన్ని సాధారణంగా స్వాగతిస్తున్నారు. కాబట్టి ఐ హోప్ అండ్ ప్రే దట్ ఈ ప్రాణప్రతిష్ఠ అనేది మొత్తం అగైన్ భారతదేశ గర్వానికి, భారతదేశ స్వాభిమానానికి కూడా తిరిగి ప్రాణప్రతిష్ఠ అని మేము ఫీల్ అవుతున్నాము. కాబట్టి వీ హోప్ అండ్ ప్రే
దట్ ఈ వైబ్స్ ఈ యొక్క స్పిరిచువల్ పొటెన్సీ అనేది ఒక్కరోజు కాదు ఇంకా ఇలా ముందుకు సాగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుందని ఆశిద్దాము. హరే కృష్ణ. ప్రధానంగా అయితే రాష్ట్రంలోనే ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఇలాగే రామనామ స్మరణతో కూడా మారుమోగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ గత 2-3 రోజుల నుంచి కూడా దాదాపుగా అన్ని ఏర్పాట్లను, శోభాయాత్ర కావచ్చు, రథయాత్ర కావచ్చు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఈరోజు ప్రత్యేకించి ఈ దేవాలయంలో రామనామ స్మరణ చేస్తూ ఉన్నాము. ఎల్ఈడి స్క్రీన్లో కూడా అక్కడ అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ప్లే చేస్తూ కూడా మేము భక్తులందరము రామనామ స్మరణతో ఊగిపోతూ ఉన్నామని కూడా చెబుతా ఉన్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా దానికి సంబంధించి మహిళలందరూ కూడా ఉన్నారు. మహిళలందరూ కూడా సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ రామనామ స్మరణతో కూడా ఉన్నారు. కొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడదాం. అమ్మ, ఎలా చూస్తూ ఉన్నారమ్మా? 500 ఏళ్ళ తర్వాత రాముడి విగ్రహం అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉన్న పరిస్థితులు కదమ్మా, ఎలా చూస్తూ ఉన్నారమ్మా 5 ఏళ్ళ? మహిళలు అయితే కొంచెం వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అంటే పూలదండలతో ఈ ఆలయాన్ని కూడా డెకరేషన్ చేసేందుకు కూడా రెడీ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూసుకోవచ్చు. మనందరూ మహిళలు ఇటు పురుషులు కూడా రామనామ స్మరణతో అయితే మారుమోగుతున్నాయని కూడా దేవాలయాలు చెప్పుకోవచ్చు. మొత్తం ఇందులో మనకి ఇందాక గురువు గారు చెప్పినట్టు కూడా కొంతమంది ముస్లింలు సైతం కూడా పాల్గొని రామనామ జపం చేస్తూ కూడా తరిస్తున్నారంటూ కూడా అందరు చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే సంబంధించి మరొక గంటలోనే బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతున్న సందర్భంలో విజయవాడ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఇలాగే రామనామ స్మరణతో అయితే మారుమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.